ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాధ్యరికి స్వాగతం. బ్యాంకులో మన ధనం ఉంటున్నంతకాలం మనం చెక్కులు ఇస్తూ ఉంటే చెల్లుతూ ఉంటాయి. ధనం అయిపోగానే ఒక్క రూపాయి కూడా మనకు అందదు. అలాగే భగవంతుని సేవా బ్యాంకులో సేవాధనం ఉన్నంతకాలం ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు గట్రా వచ్చినా ఆ సేవాధనం వలన లభించిన పుణ్యం వల్ల మనల్ని కాపాడుతుంటుంది. అది నిల్ కాగానే మన విల్ కుంటుపడుతుంది. అందుకే ఎస్ఎస్బిఎస్ అంటే శ్రీ సత్యసాయి బ్యాంక్ ఆఫ్ సేవలో మన అకౌంట్లో ఒక్క రూపాయి అయినా ప్రతిరోజు క్రెడిట్ చేసుకుంటూ ఉండాలి. అందులో సమ్ముడు తగ్గిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ధనం నిలువ ఉండేట్లు చూసుకుంటూ ఉండాలి. సుమారుగా 1980లో కావచ్చు, స్వామివారి కళాశాలలో ఒక విద్యార్థి చేరతాడు. అతని ప్రవర్తన స్వామి హాస్టల్, కళాశాల క్రమశిక్షణకు విరుద్ధంగా ఉంటుంది. పెద్దగా మాట్లాడడం, సమయ పాలన చేయకపోవడం, ఇంకా చాలా క్రమశిక్షణారాహిత్య చర్యలు చేస్తూ అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులతో పాటుగా హాస్టల్ వార్డెన్కు తలనొప్పిగా తయారవుతాడు. ఎన్నో మార్లు ఎంతో ఓర్పుగా అతనికి నచ్చజెప్పాలని చూసి అతనిలో ఏ మార్పు లేకపోవటాన విధి లేక వార్డెన్ సార్ స్వామివారికి విన్నవించుకుంటాడు. స్వామివారు అంతా విని అలాగా చూద్దాం అంటారు. ఇలా చాలా మార్లు జరిగింది. వార్డెన్ సార్ స్వామి మనసులో ఏముందో తెలియక స్వామికి విన్నవించుకోవడం మానేస్తారు. 3 నెలలు గడిచింది. ఆ విద్యార్థి ప్రవర్తన అందరికీ అలవాటైపోయి అతడిని పట్టించుకోవడం మానేశారు. ఓర్పు వహించసాగారు. ఒక రోజున స్వామివారు వార్డెన్ సార్ను పిలిచి ఆ విద్యార్థి పేరు చెప్పి అతడిని వెంటనే బయటికి పంపించేయి, అతడి సామానంతా విసిరి వీధిలోకి వేసేసాయి, అతడిని గెంటేయి అని చెప్పారు. వార్డెన్ సార్ ఆశ్చర్యంగా, స్వామి ఇంతకాలం నేను చెప్తుంటే తమరు చూద్దాం అంటూ ఉంటే తమరికి అతడిని పంపించేయడం ఇష్టం లేదని నేను మౌనం వహించాను స్వామి. ఇప్పుడు తమరు అంటూ ఉండగానే స్వామివారు, అవును, వాడు నా గత అవతారంలో నాకు 3 రోజులు భోజనం పెట్టాడు పాపం. ఆ పుణ్యఫలం అతడి బ్యాంకులో క్రెడిట్ అయి ఉంది. అది అయిపోగానే ఇక స్వామి చెంత ఉండే పుణ్యఫలం అతడికి లేనందువలన పంపించేయమంటున్నాను అన్నారట స్వామివారు. అదన్నమాట స్వామి లెక్క. మరొక సంఘటన విందాం. ప్రశాంతి నిలయంలో చాలా కాలం క్రితం ఒక జంట, వయసు మీరిన జంట ఉండేవారుట. చాలా మంచివారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా వారు అడగకుండానే ఆదుకునేవారట. అందరికీ తలలో నాలుకలా ఉండేవారట. ఎక్కువ సమయం స్వామి నామాన్ని మనసులో అనుకుంటూ పైకి మౌనంగా ఉండేవారట. ఒక రోజున స్వామివారు చిరంజీవిరావు గారిని పిలిచి ఆ జంట పేరు చెప్పి వారిని వెంటనే ప్రశాంతి నిలయం ఖాళీ చేయమని చెప్పు అన్నారట. చిరంజీవిరావు గారు ఆశ్చర్యంగా, స్వామి వారు చాలా మంచివారు స్వామి, ఎవరిని ఏ బాధ పెట్టకపోగా అందరికీ అవసరమైన సాయం చేస్తూ ఆదుకుంటూ ఉంటారు స్వామి, అంతా వారిని చాలా ఇష్టపడుతున్నారు స్వామి అని చెప్పగా, నాకు తెలుసు అని చెప్పి స్వామివారు లోపలికి వెళ్ళిపోతారు. చిరంజీవిరావు గారు వారికి చెప్పలేక ఆ రోజంతా తమ గదిలో విచారంగా గడుపుతారు. మరునాడు స్వామివారు చిరంజీవిరావు గారితో, చెప్పావా అని అడిగారట. స్వామి, చెప్పలేకపోతున్నాను స్వామి, వారు చాలా మంచివారు స్వామి అనగానే స్వామివారు, నాకు తెలుసు, అయితే వారి పుణ్యఫలం నిల్ అయిపోయింది, అందువలన వారు భగవంతుని చెంత నివసించే భాగ్యాన్ని కోల్పోయారు అన్నారట. కనుక మనం నిరంతరం పుణ్యఫలాన్ని ఎస్ఎస్బిఎస్ అకౌంట్లో రోజు కొంత వేసుకుంటూ ఉండాలి. ఏదో
చిన్న సేవ అయినా చేస్తూ ఉండాలి, లేకపోతే భగవత్ సన్నిధికి దూరం అవుతాం. జై సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి శత మహిమాఝరి ఇది. ఈ సత్యసాయి మహిమాఝరి 2024 మార్చి 28న మొదటి మారుగా నమస్కారం కాదు సంస్కారం ముఖ్యం అనే యూట్యూబ్తో స్వామి దయతో ప్రారంభమై శ్రీయుతులు ఆంధ్ర స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారి ప్రోత్సాహంతో కొనసాగుతున్నది. వారి సహకారానికి ధన్యవాదాలు అర్పించుకుంటూ స్వామి పాదాలకు సత్యసాయి 100వ మహిమాఝరిని సమర్పించుకుంటున్నాను. జై సాయిరామ్.